చిన్ననాటి చందమామ కథలు. ఈరోజు మనం రక్త సంబంధం అనే కథ చెప్పుకోబోతున్నాము. దీనిని జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించారు. బొబ్బర్లంక అనే గ్రామంలో బాలయ్య అనే పేద యువకుడు ఉండేవాడు. వాడికి నా అన్న వాళ్ళెవరూ లేరు. అందుచేత వాడు గ్రామంలో కూలీనాలి చేసుకుంటూ పూటకుళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ ఏ చెట్టు నీడనో అరుగు మీదనో నిద్రపోతుండేవాడు. వాడలా ఒక రోజున నాంచారమ్మ గుడి అరుగు మీద రాత్రి నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్నాడు. ఆ సమయంలో ఒక యువతి వచ్చి బాలయ్య పడుకున్న అరుగుకు కాస్త దూరంలో ఉన్న మరొక అరుగు మీద కూర్చొని చిన్న మూటొకటి విప్పి అందులో ఉన్నవేవో ఆదరా బాదరా తినసాగింది. బాలయ్య ఆమెను చూసి ముందు ఏదైనా పిశాచమా అని భయపడి కళ్ళు మూసుకున్నాడు. అంతలోనే కాస్త ధైర్యం తెచ్చుకొని ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించాడు. ఆ యువతి ఆ ప్రశ్న వింటూనే ఉలిక్కిపడి నేను కూర్మయ్య కూతుర్ని అని అన్నది. అది సరే, ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అన్నాడు బాలయ్య కొంచెం తీవ్రస్వరంతో. యువతి కాస్త తటపటాయించి నువ్వీ గ్రామం వాడివో కాదో తెలియదు. మా అమ్మ పోయాక మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. మా పిన్ని గయ్యాలిది, తిండి సరిగ్గా పెట్టదు, కానీ ఇంటెడు చాకిరీ చేయిస్తుంది. ఇవాళ మా నాన్న పిన్ని పొరుగురు వెళ్ళారు. పిన్ని ఏ క్షణాన తిరిగి వస్తుందో అన్న భయంతో పోయిన పండక్కి చేసిన అరిసెలు తెచ్చుకొని తింటున్నాను అన్నది. ఆ జవాబుకు బాలయ్య నవ్వి పాత్రలో దాచిన అరిసెలు లెక్క చూసుకొని నీ పిన్ని నీ దొంగతనం తేలిగ్గా గ్రహిస్తుంది, అప్పుడు నీకు దెబ్బలు తప్పవు కదా అన్నాడు. అదంతా తరువాతి మాట, ముందు రుచిగా ఉన్న అరిసెలు తినేస్తాను అన్నది యువతి. బాలయ్య ఆమె కేసి జాలిగా చూసి మీ నాన్న కూర్మయ్య దూరపు వరుసన నాకు మేనమామ అవుతాడు. మా అమ్మా నాన్న పోయినప్పుడు నా వయసు 10 ఏళ్ళు, నీ వయసు 5 6 అయి ఉంటుంది. అప్పుడు నేను మీ ఇంట్లోనే మామయ్య ఆదరణలో ఉన్నాను. మీ పిన్ని నా మీద 1-2 సార్లు దొంగతనాలు అంటగట్టి మీ నాన్న చేత చావ చితక కొట్టించింది. నేను ఇల్లొదిలి ఎవరింత ముద్ద పెడితే వాళ్ళింట చాకిరీ చేస్తూ పెరిగి ఇప్పుడు కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాను. అవును, అన్నట్టు నీ పేరు సునీత కదా అని అడిగాడు. అవును అంటూ ఆ యువతి బాలయ్య కేసి ఒక్క క్షణకాలం చూసి వెళ్ళిపోయింది. సునీత వెళ్ళిపోయాక బాలయ్యకు రకరకాల ఆలోచనలు వచ్చాయి. తన తల్లి తండ్రి బతికుండగా వాళ్ళు సునీతను తన పెళ్ళామనడం, దానికి అత్తయ్య కూర్మయ్య నవ్వుతూ ఉండటం వాడికి గుర్తున్నది. ఈ కొత్త అత్తయ్య వచ్చి పెళ్ళీడు వచ్చిన సవతి కూతుర్ని నానా కష్టాల పాలు చేస్తున్నది. ఇప్పుడు తను వెళ్ళి ఆ సునీతను తనకిచ్చి పెళ్లి చేయమని వాళ్లకున్న 5 ఎకరాల పొలం పనులు ఇంటి పనులు నేర్పుగా చేస్తూ వయసు మీద పడుతున్న అత్తమామలకు కావలసినంత విశ్రాంతి కలిగిస్తానని చెబితే ఎలా ఉంటుంది? బాలయ్య ఇలా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి తెల్లవారాక కూర్మయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో కూర్మయ్య ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్నాడు. అతడి భార్య శాంతమ్మ దూరంగా గడపవార కూర్చొని ఏవో కాయగూరలు తరుగుతున్నది. కూర్మయ్య తనను సమీపిస్తున్న బాలయ్యను చూసి చిరునవ్వు నవ్వి అంతలోనే కాస్త కటువుగా ఏరా ఇటొచ్చావు, ఏమైనా పని ఉంటే వీధిలో మాట్లాడవచ్చు కదా అన్నాడు. దానికి బాలయ్య నిబ్బరంగా మామయ్య, నాకెవరూ లేరు, నీకు సునీత తప్ప మరెవరూ చెప్పుకోదగ్గ ఆప్తులు లేరు. ఆ రోజుల్లో నా చిన్నతనంలో అనుకున్నట్టుగా సునీతను నాకిచ్చి చెయ్యి, పొలం బాధ్యత ఇంటి బాధ్యత తీసుకొని నీకు అత్తయ్యకు అన్ని విధాలా సంతోషం కలిగిస్తాను అన్నాడు. ఆ మాటలకు కూర్మయ్య బిత్తరపోయి బాలయ్య కేసి పరీక్షగా చూస్తూ ఒక క్షణం ఆగి ఒరే బాలు, అవన్నీ ఏనాటి మాటలు? నీ అమ్మా నాన్నలు పోయినప్పుడు నిన్ను ఇంట్లోనే ఉంచుకొని ప్రయోజకుణ్ణి చేయాలనుకున్నాను. కానీ నీ పిన్నత్త మనసులో నువ్వు దొంగగా ముద్రపడ్డావు. ఆమెను కాదని నేను స్వతంత్రించి ఏ పని చేయలేను అన్నాడు. గడప పక్కన కూర్చొని ఈ సంభాషణ అంతా విన్న శాంతమ్మ చెరచెరా లేచి బయటకు వచ్చింది. ఒరే, నువ్వు తాడు బొంగరం లేనివాడివి, దొంగవు. మా కుటుంబం మీద లేని అభిమానం నటించకు. సునీతను ఎవరికిచ్చి పెళ్లి చేయాలో దాని తల్లిదండ్రులకు తెలుసు. పిల్లనీయమంటూ మరొకసారి నా గుమ్మంలోకి వచ్చావో మర్యాద దక్కదు, కాళ్ళు విరగ్గొడతాను, పో ఇక్కడ్నుంచి అంటూ ఆవేశంతో ఊగిపోయి కళ్ళు తిరిగి దబీమంటూ కింద పడిపోయింది. కూర్మయ్య పినతల్లి కేకలు విని పెరట్లో బావి దగ్గర బట్టలుతుకుతున్న సునీత ఆమెను సమీపించి ఏమి చేయడమా అని కంగారు పడుతూ ఉంటే
బాలయ్య పరుగు పరుగున పోయి వైద్యుడు వీరభద్రాచారిని తీసుకువచ్చాడు. ఆయన చాలాసేపు తంటాలు పడి ఆ పసరు ఈ పసరు శాంతమ్మ నోటిలో ముక్కుల్లో పోసి తెలివి తెప్పించాడు. చూడు శాంతమ్మ, లోగడ నీకు చెప్పాను రక్తపోటు ఎక్కువని. అయినా నువ్వు అయినదానికి కానిదానికి తెగ ఉద్రేకపడిపోతున్నావు. హఠాత్తుగా ఏ గుండెపోటో వచ్చి నువ్వు శివశివ అంటూ మరో లోకానికి ప్రయాణం కట్టకుండా ఉండాలంటే నువ్వు ఎంత లేదన్నా 3 నెలల పాటు మంచం దిగకుండా విశ్రాంతి తీసుకోవాలి. దానితో పాటు ఉదయం సాయంకాలాలు సర్పగంధి తీగల ఆకులను అవి ఏమాత్రం వాడిపోకముందే నూరి రసం తీసి కాళ్లకు చేతులకు గుండెకు మర్దన చేయాలి. సర్పగంధి తీగ మన గ్రామానికి దక్షిణంగా ఉన్న కొండ మీద కావలసినంత దొరుకుతుంది. అది రోజూ తెప్పించుకొని రసం తీయించే ఏర్పాటు చేసుకో. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక మీదట ఆవేశాన్ని బాగా అదుపులో ఉంచుకో అన్నాడు. ఆచారి వెళ్ళిపోయాక కాళ్ళు చేతులు వణుకుతూ ఉండగా శాంతమ్మ ఆర్చుకుపోయిన గొంతుతో సునీతకేసి చూస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నది. ఇప్పుడు నేనేదో కోసాయి బైరాగి వల్ల తత్వాలు మాట్లాడుతున్నానని అనుకోకు సునీత. ఆరోగ్యంగా ఉన్నంత వరకు మనిషి తోటి మనిషి అవసరాన్ని ఏమాత్రం గుర్తించడు. ప్రేమగా పెంచవలసిన నిన్ను సవతి తల్లిగా ఇన్నేళ్లు చెప్పరాని బాధలు పెట్టాను. ఆ పాపమే నన్నిప్పుడిలా పట్టి పీడించబోతున్నది. నన్ను బాగా చూసుకోమని ఇప్పుడు నిన్నెలా అడగలను అన్నది. ఆ మాటలకు సునీత చెల్లించిపోయి, పిన్ని, నువ్వు కొట్టినా తిట్టినా అప్పుడప్పుడు నీ మీద కోపం వచ్చినా నిన్ను అమ్మగానే అనుకున్నాను. నీవు త్వరగా కోలుకుంటావు. నీకు అన్ని విధాలా సేవలు చేస్తాను అన్నది. కూర్మయ్య ఇదంతా చూస్తూ కదలక మెదలక ఉండిపోయాడు. అప్పుడు బాలయ్య, అత్తయ్య, విచారపడకు. సర్పగంధి తీగ నేను రోజు తెచ్చి ఇచ్చి నా దారిన నేను పోతాను. నేను ఇంటికి వచ్చానని ఆవేశం తెచ్చుకోనని మాట ఇవ్వు అన్నాడు. శాంతమ్మ ఏదో చెప్పబోయింది. కానీ కూర్మయ్య అడ్డుపడి, అయిన వాళ్ళ అభిమానం ఆపదలోనే బయటపడుతుంది. రక్త సంబంధం అంటే అదే. నేను మేనమామను కాబట్టి నిన్ను మేనత్తగా భావించి బాలయ్య సర్పగంధి రోజూ తెస్తానంటున్నాడు. గ్రహించావా అన్నాడు. శాంతమ్మ మారు మాట్లాడలేక వణుకుతున్న చేతులతో కళ్ళు తుడుచుకున్నది. ఆ తరువాత సునీత బాలయ్యల సంరక్షణలో ఆమె త్వరలోనే కోలుకున్నది. ఆ విధంగా 6 నెలలైనా తిరగకుండా ఆమె స్వయంగా పూనుకొని సునీత బాలయ్యల వివాహం జరిపించింది. భర్త కూర్మయ్యతో సంప్రదించి బాలయ్యను ఇల్లరికపు అల్లుడుగా తెచ్చుకున్నది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం. ధన్యవాదాలు.